ఈ రోజున మహిళా సాధికారత సాధించడానికి వీలుగా ఈరోజు ప్రత్యేకించి పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్త్రీలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది రెండో కార్యక్రమం. మొదటి కార్యక్రమం కుట్టు శిక్షణా కేంద్రాన్ని జోహరా స్టూడియోస్ అనే డిజైన్ యూనిట్ని పిఠాపురంలో ప్రారంభించడం జరిగింది. తద్వారా అనేక మంది మహిళలకు వారి స్వయం సమృద్ధి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించడానికి వీలుగా వారి కాళ్ళ మీద వారిని నిలబడడానికి, వారి పిల్లల అవసరాలకు తగ్గట్టుగా చదివించుకోవడానికి వీలుగా ఈ శిక్షణా కేంద్రాన్ని ఈ యూనిట్ని ప్రారంభించి స్వయం సమృద్ధి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కాకినాడలో పేపర్ ఈ ప్లేట్స్ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అగరబత్తులు యూనిట్ని, అదేవిధంగా గిరిజన ప్రొడక్ట్స్ని గిరిజన మహిళలకు తయారు చేసేటువంటి అనేక ఉత్పత్తులు గిరిజన ప్రాంతాల నుండి పొందడానికి వీలుగా ఆ గిరిజన వాసులందరికీ కూడా వారికి ఆ స్వయం సమృద్ధి సాధించే విషయంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఉమ్మరాలీశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు మహిళలు చైతన్యవంతులు కావాలి. ఆర్థికంగా వారి కాళ్ళ మీద వారి నిలబడి వారి జీవనోపాధిలో వచ్చేటువంటి ఆర్థిక ఒత్తిడిని తట్టుకొని వారు చక్కగా జీవనయాన్ని సాగిస్తూ సమయాన్ని వృధా చేయకుండా, కాలయాపనం చేయకుండా సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఆ సమయాన్ని ఆర్థిక వనరు కింద మార్చుకున్నట్లయితే మంచి లాభాలు వారికి లభిస్తాయి. అందుచేత స్త్రీల్లో చైతన్యం కాబడినట్లయితే వారు భవిష్యత్తులో కొన్ని అంశాల్లో పారిశ్రామికవేత్తలుగా వారు కూడా పరిణామం చెందేటువంటి అవకాశం ఉంది. అందుచేత ఆధ్యాత్మికతో పాటు చైతన్యవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకొని మన సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరాలి అన్నట్లయితే మనకు మంచి ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రస్తావింప చేయడానికి వారికి ఈ ఉమ్మరాలీశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా చైతన్య శిక్షణ శిబిరాలను, మహిళా చైతన్య స్వయం సమృద్ధి అంశాలను వారికి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధంగా తీర్చిదిద్దడం ఈ యొక్క ప్రయత్నం. అంటే వాటితో పాటు మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ మనం ఈ ఎలినో అటువంటి సమస్యలు రాకుండా, వర్షాభావం కలగకుండా మనకు చక్కని వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అందువల్ల మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.